ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి అన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ప్రశ్నాపత్రాల లీకేజీపై యువత స్పందించిన తీరు అద్భుతమన్నారు. యువత పోరాటానికి కేంద్రం దిగొచ్చింది అన్నారు. ఏపీలో కూడా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అన్నారు జక్కంపూడి రాజా. భారతదేశంలో ఉన్న యువతీ యువకులందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈవేళ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అనుసరించి ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా పనిచేయాలి. ఎవరికైనా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే తలని నేలకి రాస్తాం అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని ఇస్తూ దేశంలో జరుగుతూ ఉన్నటువంటి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం మీద యువత ఇచ్చినటువంటి పిలుపుకి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలకి సంబంధించి కూడా ఏదైతే అవకతవకలు జరిగినాయో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారిని వేళ ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ మీరు కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి డిఎస్సిలో జరిగినటువంటి తప్పిదాలకి బాధ్యత వహిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రిగా మీరు కూడా రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈవేళ ధర్మేంద్ర ప్రధాన్ వంతయింది, రేపు మీ వంతు అవుతుంది. రాష్ట్ర యువత తాలూకా ఆగ్రహానికి మీరు కూడా ఖచ్చితంగా బలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకుని తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి యువత అందరికీ కూడా మరి చేతులు జోడించి అందరికీ కూడా పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. భారతదేశంలో ఉన్న యువతీ యువకులందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈవేళ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అనుసరించి ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా పనిచేయాలి. ఎవరికైనా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే తలని నేలకి రాస్తాం అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని ఇస్తూ దేశంలో జరుగుతూ ఉన్నటువంటి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం మీద యువత ఇచ్చినటువంటి పిలుపుకి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలకి సంబంధించి కూడా ఏదైతే అవకతవకలు జరిగినాయో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారిని వేళ ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ మీరు కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి డిఎస్సిలో జరిగినటువంటి తప్పిదాలకి బాధ్యత వహిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రిగా మీరు కూడా రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈవేళ ధర్మేంద్ర ప్రధాన్ వంతయింది, రేపు మీ వంతు అవుతుంది. రాష్ట్ర యువత తాలూకా ఆగ్రహానికి మీరు కూడా ఖచ్చితంగా బలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకుని తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి యువత అందరికీ కూడా మరి చేతులు జోడించి అందరికీ కూడా పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. గత కొద్ది రోజులుగా నెలకొన్న పరిణామాలు తనను వ్యక్తిగతంగా బాధించాయని పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు అని, దేశ యువత భవిష్యత్తు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. దేశ యువతే భారత్ అసలైన శక్తి అని పేర్కొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థులు న్యాయపరమైన వివాదాలు, రాజకీయ గందరగోళంలో చిక్కుకోవద్దు అని హితవు పలికారు.
చదువు, కెరియర్పై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్. 4 దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తూ ఉన్నానని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్షల్లో వెలుగులోకి వచ్చిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని తెలిపారు. వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించిందని పేర్కొన్నారు. అనంతరం మళ్లీ పరీక్ష నిర్వహించి వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని అమలు చేయాలి అని నిర్ణయించినట్లు వివరించారు. ఇక 20 లక్షలకు పైగా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షను విజయవంతంగా నిర్వహించాము అని తెలిపారు మంత్రి ప్రధాన్. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న కొందరు వ్యక్తులు విద్యార్థులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.